హరే కృష్ణ. సో మనం మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దామంట. స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, హరే కృష్ణ. సో మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశే. श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमामो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिते नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरक्षसे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये. नीराचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో అందరికీ స్వాగతం. ఈరోజు మనము కంటిన్యూ చేద్దామంట. ఈ చాప్టర్ ఇంకా కొద్దిగా మిగిలింది. సో ఈరోజు మనం దీన్ని కంప్లీట్ చేద్దామంట. ఇంకా లాస్ట్ ఒక ఎపిసోడ్ ఉంది అంతే. సో 1 సెకండ్ నేను కొంచెం ట్రై చేస్తాను. ఓకే, ऐमत ईश्वरेरा सर्वश्रेष्ठ कर्म सबे सेवा केरे हरे से तहान ధర్మ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడి యొక్క కార్యాలన్నీ కూడా అన్ని విధాలుగా ఏ విధంగా చూసినా అన్నిటికన్నా శ్రేష్టమైన కార్యాలు. కానీ అయినా కానీ ఇది భగవంతుడి యొక్క స్వభావం. తన భక్తుల చేతుల్లోనే అతను ఓడిపోతాడు.
అలాంటి లీలలు చేస్తారు. అది ఆయన స్వభావం. అంటే భగవంతుడు అంటే అప్పుడు ఆయనే గెలవాలని ఏమి రూల్ లేదనమాట. సో భక్తుల చేతిలో ఆయన ఓడిపోవడం కూడా ఆయనకి ఆనందాన్ని ఇస్తుంది. సో ఆ విధంగా అట్లీస్ట్ మనం కృష్ణుడి లీలలో చూడొచ్చు. కృష్ణుడు యాక్చువల్లీ బృందావనంలో చిన్నగా ఉన్నప్పుడు ఆయన తన ఫ్రెండ్స్ తో ఆడుకునేటప్పుడు వాళ్ళు గేమ్స్ లో అప్పుడప్పుడు కృష్ణుడు కూడా ఓడిపోయేవాడు. కృష్ణుడు టీం కూడా ఓడిపోయేది. అంటే నేను ఈశ్వరుడు కాబట్టి నేనే ఎప్పుడు గెలవాలి అని ఏం లేదనమాట. భగవంతుడు ఏంటంటే ఆయన అలా తన భక్తుడి చేతిలో ఓడిపోయి కూడా అతనికి అంటే భగవంతుడికి ఆనందం కలుగుతుంది. ఆయన కూడా భక్తుడు గెలవాలనుకుంటాడు. భక్తుడు ఎలా భగవంతుడు గెలవాలనుకుంటాడు. సో ఆ విధంగా అనమాట. సో ఈ విధంగా ఆదాన ప్రదానం ఉంటుంది అనమాట భక్తిలో. అందుకని భక్తులు అంటే చాలా ఇష్టం భగవంతుడికి. అందుకే భక్తులు నా భక్తుల్ని పూజించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని చెప్తారు. అసలైన వర్షిప్ అంటది. ఆరాధనానాం సర్వేషాం విష్ణురారాధనం పరం తస్మాత్ పరతరం దేవీ తదీయానాం సమర్చనం. సో అందరినీ ఎవరిని ఆరాధించాలంటే అందరికన్నా ఆరాధనలో పరమారాధన అంటే విష్ణువుని ఆరాధించుకోవడం. కానీ ఆ విష్ణువుని ఆరాధించుకోవడం కన్నా కూడా ఆయన భక్తుల్ని ఆరాధించుకోవడం, వైష్ణవుల్ని శుద్ధ వైష్ణవుని ఆరాధించుకోవడం ఇంకా దానికన్నా బెటర్. అందుకే శాస్త్రాలు అన్నారు, పద్మపురాణాలు ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ ఉంది మెయిన్, అది చూద్దామంట. एक दिन प्रभु आयशन राजपते पंचसात पड़ुयाप बुरचारी भीते. ఒక రోజు నిమాయ్ రాజ్పత్ అంటే హైవే అనమాట, మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ మీద ఆయన ఒక 5-7 మంది స్టూడెంట్స్ ఆయనతో కలిసి నడుచుకుంటూ అలా వెళ్తున్నారంట. అప్పుడు ఏం జరిగిందంటే వ్యవహారే రాజయోగ్య వస్త్ర పరిధాన అంగే పీత వస్త్ర శోభే కృష్ణర సమాన. ఇక నిమాయ్ ఒక రాజులాగా అంటే వస్త్రాలు ధరించి, అంటే ఆయన ఎల్లో కలర్ క్లాత్ అంగ పీత వస్త్రం, ఆయన అంగవస్త్రాలు వచ్చేసి పీత వస్త్రం, అంగవస్త్రాలు ధరించి కృష్ణుడు లాగా అనిపిస్తున్నాడు అనమాట. కృష్ణుడు లాగా ఎల్లో కలర్ పీత వస్త్రాలు ధరించి ఒక రాజులాగా కృష్ణుడిలాగా ఆయన కనిపిస్తున్నాడంట. అధరే తాంబూల కోటి చంద్ర శ్రీవదన లోకే బోలే మూర్తిమంత కే మదన. ఇంకా ఆయన వక్కలు నములుకుంటూ అలా వెళ్తుంటే ఆయన యొక్క ఫేస్ కోటి చంద్ర, ఆయన యొక్క ఫేస్ కోటి 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 చంద్రుడి యొక్క కాంతితో నిండిపోయిందంట. సో అక్కడ ఉన్న జనాలు ఎవరైతే ఆయన చూస్తున్నారో అలా నిమాయి నడుచుకుంటూ వెళ్తుంటే మెయిన్ రోడ్డు మీద, ఆయన మదనుడా అని వాళ్ళు ఇంకొకరిని ఎంక్వైరీ చేస్తున్నారు, అడుగుతున్నారంట. అంటే అంత అందంగా కనిపిస్తున్నాడు అనమాట నిమాయి. లలాటే తిలక ఊర్ధ్వ పుస్తక శ్రీకరే దృష్టి మాత్రే పద్మనేత్రే సర్వ పాపహరే. సో ఆయన యొక్క లలాటే అంటే ఆయన యొక్క ఇదనమాట, నుదురు పైన ఆయన తిలకం, ఊర్ధ్వ తిలకం పెట్టుకున్నాడు కదా. సో ఆ విధంగా తిలకం పెట్టుకున్నాడు. పుస్తక శ్రీకరే, చేతిలో పుస్తకాలు పట్టుకున్నాడు. పుస్తక శ్రీకరే దృష్టి మాత్రే పద్మనేత్రే. ఆయన పద్మ నేత్రాల పైన, ఆ పద్మ నేత్రాలతో ఆయన ఎక్కడ దృష్టి పెడితే ఆ దృష్టి దగ్గర ఎవరిపైన దృష్టి పెడితే వాళ్ళలో ఉన్న పాపాలన్నీ కూడా నశించిపోతాయి. స్వభావే చంచల పడు యార వర్గ సంగే బాహుడోలాయ్య ప్రభు ఐసేన రంగే. సో చంచల మనస్తత్వం కలిగిన ఆ భగవంతుడు అంటే నిమాయ్ ఆ రూపంలో అవతారం చేస్తున్నారు నిమాయ్ లాగా. సో తన స్టూడెంట్స్ తో కలిసి అలా చంచల మనస్తత్వంతో అలా చేతులు ఊపుకుంటూ నడుస్తున్నాడు అనమాట నిమాయ్ తన స్టూడెంట్స్ తో సహా. దైవేపతే ఐసేన పండిత శ్రీవాస్ ప్రభుదేకి మాత్రతాన మహాస్. సో అప్పుడు దైవైచ్ఛ ప్రకారం ఆ డైరెక్షన్ లో ఆయనకు ఎదురుగా శ్రీవాస్ పండిత్ వస్తున్నాడంట. ఆ శ్రీవాస్ పండిత్ ని చూసి అపన్ సీయింగ్ ద లార్డ్, అంటే శ్రీవాస్ పండిత్ భగవంతుడిని ఇలా చూసి ఒక్కలు నమ్ముకుంటూ కృష్ణులాగా వేషం వేసుకొని చేతులు ఊపుకుంటూ రాజాలాగా నడుస్తున్నాడు. అది చూసి శ్రీవాస్ గట్టిగా నవ్వడం మొదలు పెట్టాడంట. శ్రీవాస్ పండిత్ చూడండి, శ్రీవాస్ పండిత్ కూడా మహాప్రభు కన్నా
వయసులో పెద్ద అనమాట. రైట్. సో శ్రీవాస్ పండిత్ అంటే నారదుని అవతారం, పంచతత్వలో ఒకరు. ఆయన చూశారు ఇప్పుడు నిమాయిని. ఆయన ఆల్రెడీ డివోటీ, నిమాయి డివోటీ అవ్వలేదన్నమాట. ఆల్రెడీ మిగతా ఆయన పార్షదులందరూ ఆల్రెడీ డివోటీస్, నిమాయి ఒక్కరే ఇంకా డివోటీ అవ్వలేదు. సో ఇప్పుడు శ్రీవాస్ అంటే నారదుని ఆయన ప్రచారం చేస్తారు వచ్చి ఇప్పుడు, తానే దేకి ప్రభు కొరిలేనా నమస్కార్, చిరజీవి హౌ బోలే శ్రీవాస ఉదార్. అలా శ్రీవాస్ ని చూడగానే నిమాయి వెంటనే ఆయనకు ప్రణామాలు అర్పించుకున్నాడు. వెంట ప్రణామాలు అర్పించుకోగానే ఆయన నిమాయికి ఆశీర్వాదం ఇచ్చాడు. ఏమని? చిరజీవి, అంటే చిరంజీవి అంటే చాలా కాలం బతుకు అని, అదే ఆశీర్వాదం ఇచ్చారు. సో ఈ విధంగా ఇక్కడ మనకి కామెంటరీలో రాస్తున్నారు సందీపని ముని కృష్ణుడి యొక్క శిక్షకుడు, టీచర్. గర్గముని వచ్చేసి ఆయన యొక్క పురోహితుడు, భృగిముని వచ్చేసి ఆయన యొక్క పరీక్ష తీసుకునేవారు. సో ఈ విధంగా వీళ్ళు ఇలా వాళ్ళ యొక్క అంటే భృగుముని కదా భగవంతుడిని పరీక్ష తీసుకుంది, గర్గముని ఆయనకు పురోహితుడు అయ్యాడు, సందీపుని ఆయనకి టీచర్ అయ్యాడు. సో ఆ విధంగా ఇప్పుడు గౌర్లీలలో, అది కృష్ణలీలలో, ఇప్పుడు గౌర్లీలలో బ్రహ్మానంద పూరి ఆయన ఎవరైతే ఈశ్వర్ పూరి యొక్క గాడ్ బ్రదర్, గురు భ్రాత, బ్రహ్మానంద పూరి ఈశ్వర్ పూరి యొక్క గురు భ్రాత. ఇంకా శ్రీవాస్ పండిత్ ఆయన ఒక సీనియర్ బ్రాహ్మణుడు. వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే ఇలా ఆల్ కన్సిడర్డ్ లార్డ్ అస్ ఇన్ సబార్డినేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎఫెక్షన్. వాళ్ళందరూ కూడా నిమాయిని వాళ్ళ బిడ్డలాగా, వాళ్ళ పిల్లవాడిలాగా చూసుకొని ఆయనకి ఆ విధంగా ప్రేమ అనురాగం పంచేవారు అనమాట. ఆ గార్డియన్స్ లాగా వాళ్ళు పనిచేశారు. ఎలాగైతే కృష్ణుడికి వీళ్ళు గురువులు ఎలా ఉన్నారో అలా వీళ్ళు విధంగా భగవంతుని అలా చూసేవారు నిమాయిని. సో బట్ ఇట్ షుడ్ బి అండర్స్టూడ్ దట్ ఇన్ ద మూడ్ ఆఫ్ ఆన్ రెఫరెన్స్ సచ్ బిహేవియర్ ఈస్ హార్మ్ఫుల్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సర్వీస్. కాకపోతే వైకుంఠ భావం ఉంటుంది కదా, హా అండ్ రెఫరెన్స్ అంటే చాలా శ్రద్ధ, అభిమానం ఆరాధన చేసుకునే వాళ్ళకి వాళ్ళు ఇలాంటి భావంతో వ్యవహరించారనమాట. ఇక్కడ మనం కృష్ణలీలలో గౌర్లీలలో చూసిన విధంగా అది వైకుంఠ భావం అలా వేరే ఉంటుంది, ఇక్కడ వేరే ఉంటుంది. ఎనీవే ఇప్పుడు శ్రీవాస్ నవ్వుతూ ఏమైనా అడుగుతున్నాడో నిమాయిని చూద్దామంట. హసియ శ్రీవాస్ బోలే కహ దేకి శుని, కది చలియాల ఉద్ధాతేర చూడమని అని ప్రశ్నిస్తున్నారు అన్నమాట. కృష్ణ నా భజియే కాల కి కరే గుణావ్, రాత్రి దిన నిరవాది కేనే వపడావ్, పోడే కేను లోక కృష్ణ భక్తి జాని బరే, से जदि न हिल तबे विद्याय की कोरे, एते की सर्वदा व्यर्थ न गनाव काल, पडिला तबे कृष्ण भजह सकल. हासी बोले महाप्रभु सुनो पंडित, तुम्हारा कृपाए सेह होइबे निश्चित. ఇప్పుడు శ్రీవాస్ ఆయన అందరి కోరిక ఒకటే, ఈ నిమాయి భక్తుడైపోవాలని. సో శ్రీవాస్ ఫైనల్ గా నవ్వుతూ ఇలా అంటున్నాడు, నువ్వు అసలు హాస్య శ్రీవాసే బోలే కహ దేకి శుని, కోటి చల్లియాచ ఉద్ధాతేర చూడమని. ఇంత గర్వంగా నువ్వు ఎక్కడికి తిరుగుతున్నావు, ఏదో గర్వంగా ఏదో రాజులాగా వేషం వేసుకుని తిరుగుతున్నావు, ఇలా ఎందుకు సమయాన్ని నష్టం చేస్తున్నావు కృష్ణుని భజించుకోకుండా? దినము రాత్రి ఈ పుస్తకాలు పట్టుకొని ఈ యొక్క భౌతిక జ్ఞానాన్ని నువ్వు పంచుతున్నావు. ఎందుకు ఇటువంటి వ్యాకరణ ఇవన్నీ ఎందుకు చదువుకోవాలి? అసలు ఈ విద్య యొక్క లాభం ఏంటి? విద్య ఎందుకు ఒకరు విద్య అనేది నేర్చుకోవాలి, చదువుకోవాలి ఎందుకు? దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కృష్ణుడికి భక్తి చేసుకోవడం, అది చదువు యొక్క సారం. కాబట్టి నువ్వు ఇంకా ఇలా ఈ వ్యాకరణ పుస్తకాలు ఇవన్నీ పట్టుకొని ఆ చదువు చెప్పుకుంటూ నీ సమయాన్ని నష్టం చేసుకోకు. చదివింది చాలు, చాలా చదివావు, ఇంకా ఇప్పుడు కృష్ణుని భజించడం మొదలుపెట్టారు. అలా శ్రీవాసు ప్రచారం చేశారన్నమాట నిమాయికి. సో నిమాయి నవ్వుతూ అన్నాడు, చూడు పండిత, శ్రీవాస్ పండిత, శునో పండిత, తోమార్ కృపాయే, నీ యొక్క కృప వల్ల
సేహ హోయిబే నిశ్చితంగా నువ్వు అన్నది జరిగిపోతుంది, నీ కృప వల్లనే నువ్వు అన్నట్టు జరిగిపోతుంది. సో ఈ విధంగా నిమాయి శ్రీవాస్ పండిత్ తో జవాబు ఇస్తారు ఆయన అడిగిన ప్రశ్నలకి. సో ఈ విధంగా సో ఇది ఇంకా ఎండ్ అయిపోతుంది అనమాట. నిమాయి పండిత్ అనే లీల ఇంకా కొంచెం కాలమే నడుస్తుంది. ఇంకో చాప్టర్ ఉంది, దాని తర్వాత మళ్ళీ ఇంకా తర్వాత దీక్ష లభిస్తుంది నిమాయికి. దాని తర్వాత ఆయన ప్రచారం మొదలు పెట్టేస్తారు, సంకీర్తన ఆందోళన మొదలవుతుంది. ఇప్పటివరకు ఇంకా మహాప్రభు సంకీర్తన ఆందోళన మొదలు పెట్టలేదు, సంకీర్తన ఉద్యమం ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా ఆయన భక్తుడు అవుతాడు నెక్స్ట్ ఒక 2-3 చాప్టర్స్ తర్వాత ఆయన స్టార్ట్ చేస్తాడు, అది చూస్తాం మనం. సో అది నెక్స్ట్ ఎప్పుడైనా చర్చించుకున్నాం. కానీ ఈ అధ్యాయంలో జస్ట్ ఆయన్ని భక్తుడిని చేయడానికి ఫైనల్ గా అందరూ ప్రయాసిస్తున్నారు, కోరుకుంటారు, ప్రార్థించుకుంటున్నారు. ఫైనల్ గా శ్రీవాస్ పండిత్ చెప్పేశాడు, మహాప్రభు అనేసాడు, సరే నీ కృప వల్ల అయిపోతుందని. వెంటనే ఎత్తో బోలి మహాప్రభు హాసి అచలిలా గంగా తీరేసి శిష్య సహితే విలీల. ఈ విధంగా మహాప్రభు నవ్వుకుంటూ ఆయనకు జవాబిచ్చి ఇంకా తన స్టూడెంట్స్ తో కలిసి గంగా నది ఒడ్డుకి వెళ్ళారంట. గంగా తీరే వసిలేన శ్రీ సచ్చినందన్ చతుర్థికే వేడియా వసిల శిష్యగోన్. సో అలా గంగా నది ఒడ్డున వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఆయన చుట్టంతా కూడా ఆయన స్టూడెంట్స్ కూర్చొని ఉన్నారు. కోటిముఖే సై శోభా నా పారి కోహితే ఉపమావో తారనాహి తే కీత్రి జగతే. సో అప్పుడు అని సౌందర్యం ఎంత అందంగా కనిపిస్తున్నా అంటే భగవంతుడి దృశ్యం అక్కడ కూర్చొని అలా గంగా నది ఒడ్డున తన స్టూడెంట్స్ తో కలిసి చుట్టూరా. సో ముల్లోకాల్లో కూడా అంత అందమైన దృశ్యాన్ని నేను ఎంత అందంగా ఉందో వర్ణించలేను. ముల్లోకాల్లో ఏ విషయంతో కూడా దాంతో పోల్చుకోలేను, అంత అందంగా ఉంది, వర్ణించడానికి చాలా కష్టం. చంద్రతార గణవా బలి బోసే హో నయా शकलंक तारकल क्षय వృద్ధి హోయే. సో ఇలా చంద్రుడు, ఆయనతో పాటు ఎంతో మంది తారలు ఉన్నాయి, వాళ్ళతో కలిసిన ఇంకా చంద్రుడు యొక్క చంద్రుడు వ్యాక్సిన్ వేనింగ్ జరుగుతుంది కదా, అంటే ఆయన క్షయ వృద్ధి అంటే అమావాస్య నుంచి పూర్ణిమ వరకు ఆయన పెరుగుతూ ఉంటాడు, మళ్ళీ పూర్ణిమ నుంచి అమావాస్య వరకు తగ్గుతూ ఉంటాడు. అలా చంద్రుడు, ఆకాశం, నక్షత్రాలు అది చూడడానికి చాలా బాగుంటాయి అందంగా. దాంతో కూడా నేను పోల్చలేను, ఇంకా అందంగా ఉంది చూడడానికి దృశ్యం. అంటే భగవంతుడు అంటే మనం అంటారు కదా, ఏదైనా బాగుంటే ఎవరైనా ఇలా కనిపిస్తే చుక్కల్లో చంద్రుడు లాగా. సో ఆయన చెప్పేనంటే చుక్కల్లో చంద్రుడు లాగా కూడా, చుక్కల్లో చంద్రుడు చాలా బాగుంటాడు కానీ ఇంకా పోల్చలేము, అంతకన్నా కూడా ఈ దృశ్యం చాలా బాగుంది అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ విందాం స్టార్ట్. సర్వకాల పరిపూర్ణాయ ప్రభుర్ కాల నిష్కలంకతే నీ సేవు మధురే గేల. సో అక్కడ చంద్రుడి పైన మచ్చలు ఉంటాయి కొన్ని, అవునా, కానీ భగవంతుడు సంపూర్ణంగా ఉన్నాడు, ఏ ఒక్క మచ్చ కూడా లేదు. అందుకనే చంద్రుడితో కూడా పోల్చలేము. చంద్రుడు అందంగా ఉన్నాడు కనిపించడానికి, అయినా చంద్రుడు ఏవో మచ్చలు ఉన్నాయి, అప్పుడప్పుడు తగ్గిపోతుంటాడు, పెరుగుతుంటాడు. కానీ అసలు మహాప్రభు నిమాయ్ అసలు ఆయన చంద్రుడితో కూడా పోల్చిన, ఆయనకన్నా ఎక్కువ అందంగా ఉన్నాడు. బృహస్పతి ఉపమావో దీతే నాజుజాయ్ తే హో ఏక పక్ష దేవ గణేర సహాయ్. నేను నిమాయిని బృహస్పతితో కూడా పోల్చలేను, ఎందుకంటే బృహస్పతి దేవతల పట్ల పక్షపాతి. ఏ ప్రభు సభార పక్ష సహాయ సభార్ అతయేవ సే దృష్టాంత నా హోయే ఇహార్. కానీ ఈ మా భగవంతుడు నిమాయి ఆయన పక్షపాతి కాదు, ఆయన ఎవరికి పక్షపాతం చేయడు. కాబట్టి ఈ బృహస్పతితో కూడా నేను పోల్చలేను. అంటే ముల్లోకాల్లో ఎవరితోనూ ఏ విషయంతో దేనితో కూడా పోల్చలేను, ఏ వస్తువుతో కూడా. భగవంతుడి యొక్క సౌందర్యం ఆయన యొక్క లక్షణం. సో ఇక్కడ చెప్తున్నాను నెక్స్ట్ దేంతో పోల్చలేను అంటారు. నెక్స్ట్ కామదేవ ఉపమా వాది బోసే హునాయ్ తేహో చిత్తే జాగిలే చిత్తే రక్షోభహాయ్. సో నేను నిమాయిని మదనుడితో కూడా పోల్చలేను, మదనుడు చాలా అందంగా ఉంటాడు. కానీ ఎప్పుడైతే మదనుడు హృదయంలో ప్రకాశితం అవుతాడో, ప్రవేశిస్తాడో, అప్పుడు హృదయం అంతా విచలితం అయిపోతుంది, అవునా.
శోభితం అయిపోతుంది, ఎజిటేట్ అయిపోతుంది మధునుడి వల్ల ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయితే. ఏ ప్రభు జాగిలే చిత్తే సర్వబంధు మందక్షయ పరమ నిర్మల సుప్రసన్న చిత్త హోయ. సో ఒకవేళ మదనుడు ప్రవేశిస్తే హృదయం అంతా విచలితమైపోతుంది, చంచలమైపోతుంది, శోభితమైపోతుంది, డిస్టర్బ్ అయిపోతుంది. అవునా, ఎవరైనా మధునుడు ఇంట్రెస్టింగ్గా రెస్ట్లెస్ అయిపోతారు. కానీ భగవంతుడు ఒకవేళ నిమా ఒకరి హృదయంలో ప్రవేశిస్తే అతని భౌతిక బంధనం ఇంకా సంపూర్ణంగా నాశనం అయిపోతుంది. ఇంకా తన యొక్క హృదయం శుద్ధమైపోయి ఆనందమయమైపోతుంది భగవంతుడు ప్రవేశిస్తే. కాబట్టి ఈ మదనుడితో కూడా నేను పోల్చలేను, మదనుడి కన్నా కూడా బెటర్ చైతన్య మహాప్రభు నిమాయి. ఏ మత సకల దృష్టాంత జొగ్గొనై సబే కౌపామా దేకియ చిత్తలయ. కాబట్టి ఇలాంటి పోలికలతో, ఇలాంటి విషయాలు, వస్తువులతో, వ్యక్తులతో పోల్స్తే సరిపోదు, సరికాదు. కానీ ఒక్క దాంతో నేను పోల్చగలను అనుకుంటున్నాను. అదేందో చూద్దాం. కాలిందిరే తీరే జన శ్రీనంద కుమార్ గోప వృంద మధ్య వసి కరిల విహార్. సేయి గోప వృందాలయ సేయి కృష్ణచంద్ర భుజి ద్విజ రూపి గంగా తీరే కరే రంగ. ఇప్పుడు పోలిస్తున్నాడు. ఎలాగైతే కృష్ణుడు యమునా నది ఒడ్డున కూర్చొని తన గోప సక్కులతో ఎలా విహరిస్తూ ఉంటాడో, అదే కృష్ణుడు ఇప్పుడు ఈ బ్రాహ్మణ రూపంలో ఇక్కడ అలాగే తన శిష్యులతో ఈ గంగా నది ఒడ్డున కూర్చున్నట్టు నాకు కనిపిస్తున్నాడు. ఇది ఒక్క పోలికే నాకు సెట్ అవుతుంది, ఇంకా ఏ పోలిక కూడా సెట్ అవ్వట్లేదు. దేంతో పోల్చినా మ్యాచ్ అవ్వట్లేదు. ఇది ఒక్క దాంతోనే పోలిస్తే మ్యాచ్ అవుతుందని బృందావన్ దాస్ ఠాకూర్ చెప్తున్నారు. రైట్, ఇలా అందరితో పోల్చి చూశాను, ఎవరితో సెట్ అవ్వట్లేదు. ఒక్కటి ఫైనల్ గా సెట్ అవుతుంది నాకు తెలిసి. గంగా తీరే जे जे जने देखे प्रभु मुख से पाए अति अनिर्वचनीय సుఖ. సో ఈ విధంగా ఎవరైతే గంగా నది ఒడ్డున కూర్చున్న ఆ నిమాయి యొక్క ముఖాన్ని దర్శించుకుంటున్నారో అంతు పట్టలేనంత ఆనందం, అనిర్వచనీయ సుఖ అంటే నిర్వచనం చేయలేము, అంత సుఖాన్ని అనుభవిస్తున్నారంట. యాక్చువల్లీ బాంగ్లా కూడా శుద్ధ బాంగ్లా మీరు చూస్తే మన సంస్కృతి నుంచే వస్తుంది కాబట్టి, తెలుగు కూడా సంస్కృతి నుంచే వస్తుంది కాబట్టి కొన్ని కొన్ని పదాలు మీరు యాక్చువల్లీ అర్థం చేసుకోవచ్చు. అనిర్వచనీయ సుఖ అంటే నిర్వచనం చేయలేని అటువంటి అంత సుఖం వ్యక్తికి కలుగుతుందంట. దేకే ప్రభు ముఖ, ప్రభు యొక్క ముఖాన్ని చూడడం ద్వారా. దేకియ ప్రభుర తేజ అతి విలక్షణ గంగా తీరే కణకని కరే సర్వజన. কেহ বলে তো তেজ মানুষের নয়, কেহ বলে ব্রাহ্মণ বিষ্ণু অংশ হয়, কেহ বলে বিপ্র রাজা হইবে গৌড়ে, সেই এই বুঝি এই কত নাড়ে। রাজা চক্রবর্তী চিহ্ন দেখিয়া সকল, এই মতো বলে যার যত বুদ্ধি বল. సో భగవంతుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా దర్శనం. అయితే ఒక్కొక్కరు ఒక్కోలాగా అంటూ ఉంటారు. దేకీయ ప్రభుర తేజ అతి విలక్షణం. ఈ విధంగా ఒక్కొక్కరు అలా భగవంతుడి యొక్క అసాధారణమైన తేజస్సును చూసి, ఆయన శరీరం నుంచి వచ్చే అసాధారణమైన తేజస్సు కాంతిని చూసి ఇంకొకరితో ఇలా అంటున్నారు, ఒక్కొక్కరు ఇంకొకరితో అలా మాట్లాడుకుంటున్నారు. ఇతను ఎవరైతే గంగా నది ఒడ్డున కూర్చున్నాడో ఆయన సాధారణమైన మనిషి కాదు. కేహో బోలే ఎంతో తేజ మనుష్యరన, ఒక మనిషికి, ఒక సాధారణమైన మనిషికి ఇంత తేజస్సు కాంతి సంభవం కాదు. ఇంకోరు ఏమన్నారంటే ఈ బ్రాహ్మణ విష్ణు అంశ హాయ్, ఈయన నాకు తెలిసి విష్ణు ఒక అంశ అనుకుంటా అని ఇంకో బ్రాహ్మణుడు అంటే అన్నాడు. ఈ బ్రాహ్మణుడు ఇక్కడ కూర్చున్న నిమ్మాయి విష్ణు ఒక అంశం అనుకుంటాను. ఇంకొకరు అంటున్నారు విప్రరాజ హోయిబేకే గౌడే. ఒకటి భవిష్యవాణి ఉంది కదా, బ్రాహ్మణుడి యొక్క పుత్రుడు అంటే బ్రాహ్మణుడే, అంటే ఒక బ్రాహ్మణుడు ఈ గౌడ దేశానికి అంటే మన దేశానికి మొత్తం రాజు అవుతాడని రాసుంది. అంటే భవిష్యత్తులో ఇలా జరుగుతుంది అని. ఆ బ్రాహ్మణుడు ఈయనేనా అని ఇంకొకని అంటున్నాడు. ఎందుకంటే ఈయనలో సేసే భుజి ఏ కొత్త అన్నాడు. సో
ఈ విధంగా ఆయనలో రాజా చక్రవర్తి చిహ్న దేకియ సకాలు. ఎందుకంటే ఈ ఈ బ్రాహ్మణుల్లో అట్లా రాజు యొక్క లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి నాకు. ఈ విధంగా ఒక్కొక్కరు ఎలా వాళ్ళకి తోచితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరు ఈ నిమాయ్, అసలు ఇంత అసాధారణమైన బాలకుడు బ్రాహ్మణుడు ఎవరు? ఈయనే రాజు అవుతాడా మనకి భవిష్యత్తులో? ఈయన విష్ణు వంశమా లేకపోతే అసలు ఎవరు? సాధారణ మనిషి అయితే కాదు అనేసి చర్చించుకుంటున్నారు. అధ్యాపక ప్రతి సభ కటాక్ష కొరియా వ్యాఖ్య కొరే ప్రభు గంగా సమీపే వసియా. సో ఆ టైంలో భగవంతుడు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడే అంటే, ఇంకా శాస్త్రాలు నుంచి బోధించడం స్టార్ట్ చేసి మిగతా అందరూ అధ్యాపకులు వాళ్ళు ఉన్న మిస్టేక్స్ ఏంటి, లోపాలు ఏంటి అని కూడా చెప్తున్నారంట అలా శాస్త్రాలు వర్ణించుకుంటూ. హయ వ్యాఖ్య న్యాయ కొరే నయ కొరే హయ సకల ఖండీయ శేషే సకల స్థాప. ఈ విధంగా ఆయన సరైన వాక్యాల్ని సరైనవి కాదు అని చెప్పి ఇప్పుడు సరైనవి కాదు అని చెప్పిన వాటిని మళ్ళీ సరైనవి అని ఆయనే రుజువు చేసి చూపిస్తున్నాడు. అంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, దాని తర్వాత ఖండించమంటాడు. ఎవరు ఖండించలేరు, ఆయనే ఖండిస్తాడు. ఖండించిన తర్వాత మళ్ళీ దాన్ని పునఃస్థాపించమంటారు, ఎవరు చేయలేరు, అది ఆయనే మళ్ళీ పునఃస్థాపిస్తాడు. సో ఈ విధంగా కొత్త కొత్త అర్థాలని, అలా సరైన అర్థాలని తెలియజేస్తూ అక్కడ స్టూడెంట్స్ కి టీచ్ చేస్తున్నాడు అనమాట. సో ఈ విధంగా మామూలుగా నిమాయ్ పండితుగా ఉన్నప్పుడు గౌరసుందర ఈ విధంగానే ఆయన లీలలు చేసేవాడు అనమాట. ప్రభు బోలే తారే ఆమె బోలి జే పండిత ఏక్ బార్ వ్యాఖ్య కొరే ఆమార సహిత. ఇక్కడ చాలా మంది పండిత్ అంటారు, సొంతంగా వాళ్ళని వల్ల పండిత్ అనుకోండి. ఎవరైనా నిజంగా పండితుడైతే ఒక్కసారి నాతో డిస్కస్ చేసి చూడండి, నాతో ఈ శాస్త్రాలు తీసుకొని ఒక్కసారి నాతో డిస్కషన్కి రమ్మనండి. সেই వ్యాఖ్యాన করিয়ে আরো বর আমপবদিదే సేన శక్తి আছে কর. భగవంతుడు అంటే అంటున్నాడు నిమాయ్, ఎవరికి అంత దమ్ముందో చూస్తాను నేను చేసిన వ్యాఖ్యల్ని ఖండించే అంత దమ్ము ఎవరికి ఉంది? ఇలా కాకుండా నేను చెప్పిన విధంగా కాకుండా ఇంకా ఏదో ఇంకో విధంగా వర్ణించే అర్థాన్ని ఇచ్చే అంత సామర్థ్యం ఎవరికి ఉందని చూడాలనుకుంటున్నాను. ఇలా ఛాలెంజ్ చేసేవారు అనమాట నిమాయ్ పండితుగా ఉన్నప్పుడు. ఏ మత ఈశ్వర వ్యంజన అహంకార్ సర్వగర్వ చూర్ణ హోయ్ శూనిన శవార్. ఈ విధంగా భగవంతుడు ఎప్పుడైతే తన గర్వాన్ని ప్రదర్శించాడో మిగతా వాళ్ళ గర్వం అంతా కూడా చూర్ అయిపోయిందంట, చూర్ణ హోయ్. సో ఈ విధంగా భగవంతుడు అందరి గర్వాన్ని సమూలంగా చూరు చేస్తాడు. ఎవరైనా నేను మహాపండితుడు అనుకుంటే మాత్రం అయిపోయినట్టే, ఇంకా ఆయన గర్వం అంతా చూరు చేస్తాడంట. ఓతోవా ప్రభుర శిష్య తార అంతనాయ్ కతోవా మండలి హోయ్ పోడే తాయ్ తాయ్. ఇంకా ఎంతమంది శిష్యులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు నిమాయ్ కంటే లెక్కలేదంట. చాలా మంది శిష్యులు అంటే చాలా బ్యాచెస్ ఉన్నాయన్నమాట. స్టూడెంట్స్ కి బ్యాచెస్ ఉంటాయి, ఒక బ్యాచ్ తర్వాత ఇంకో బ్యాచ్, తర్వాత ఇంకో బ్యాచ్. అలా ఆయన డైరెక్షన్ లో, అంటే నిమాయ్ డైరెక్షన్ లో ఆయన ఎన్నో బ్యాచెస్ కి స్టూడెంట్స్ కి ఆయన శిష్యులుగా ఉన్నారు, లెక్కలేదంట. ప్రతిదిన దశ బిషో బ్రాహ్మణ కుమార్ ఆశయ ప్రభుర పాయే కొరే నమస్కార్. ప్రతిరోజు 10-20 మంది బ్రాహ్మణ పిల్లలు వచ్చి నిమాయికి వారి యొక్క ప్రణామాలు అర్పించుకుంటారంట, నమస్కారం చేసుకుంటారంట. పండిత అమార్ పొడి భానో తోమ స్థానే కిచ్చు జానియేను కృపా కొరిబి ఆపని. వాళ్ళందరూ వచ్చి, అలా బ్రాహ్మణులు పిల్లలందరూ వచ్చి ఆయన దగ్గర నమస్కారం చేసి, మేము మీ దగ్గరే చదవాలనుకుంటున్నాము, దయచేసి మా మీద దయ చూపించండి, మాకేమైనా నేర్పించండి, చదువు చెప్పండి అని ఆయన దగ్గరకు చాలా రోజు 10-20 మంది స్టూడెంట్స్ వచ్చి వేడుకుంటారంట. అంటే డైలీ 10-20 స్టూడెంట్స్ జాయినింగ్ అనమాట ఆయన స్కూల్లో. చూసారా ఎంత ఫేమస్ అప్పుడు నిమాయ్ పండిత్. అప్పుడంటే ఇంకా స్కూల్ అంటే ఇలాగే అనమాట, టీచర్ దగ్గరికి వెళ్ళి చదువుకోవడం. ভালো ভালো হাসি প্রভু বলে না বচন এই మత ప్రతిదిన భోడే శిష్యగণ. సరే నవ్వుకుంటూ, సరే రండి మీరు కూడా నా స్టూడెంట్స్ అయిపోండి, మంచిదే,
అని అలా రోజు స్టూడెంట్స్ స్వీకరిస్తూనే పోతాడంట భగవంతుడు. అలా రోజు రోజుకి ఆయన శిష్యుల సంఖ్య పెరుగుతూనే పోతుందంట నిమాయిది. గంగా తీరే శిష్య సంగే మండలి కొరియా వైకుంఠేర చూడమని ఆచిన వసియ. ఆ విధంగా వైకుంఠ నాథుడు అయిన నిమాయ్ ఆ విధంగా ఎప్పుడు చూసినా గానీ తన చుట్టూ అలా గంగా నది ఒడ్డున కూర్చొని ఉంటాడు. తన చుట్టూ స్టూడెంట్స్ కూర్చొని ఉంటారు. చాలా మంది స్టూడెంట్స్, 4 దిక్కుల స్టూడెంట్స్ ఆయనకి ఎప్పుడు. చతుర్దికే దేకే భాగ్యవంతలో సర్వనవద్వీపే ప్రభు ప్రభావే అశోక్. సో భాగ్యవంతులు ఈ దృశ్యాన్ని దర్శించుకోగలుగుతున్నారు. ఈ విధంగా భగవంతుడి యొక్క ప్రభావం ద్వారా ఈ నవద్వీప్ లో శోకం అనేదే లేకుండా పోయిందంట. దుఃఖం నుంచి ముక్తి పొందింది నవద్వీప ధామం అనేది. భగవంతుడి యొక్క ఈ యొక్క ప్రభావంతో ఆయన అన్ని చోట్ల ఆనందాన్ని పంచేశాడు. సే ఆనంద జే జే భాగ్యవంత దేఖి లేక కోన జన తార భాగ్య బలి బేక. సో ఈ విధంగా భగవంతుడు ఆయన సౌందర్యం, ఆయన ఈ లీలలు దర్శించుకొని ఎంతో భాగ్యవంతులు అయిపోయారు. అందరూ ఆనందం పొందారు. ఆ విధంగా వారు ఎంత భాగ్యవంతులో ఎవరు లెక్క కట్టగలరు వాళ్ళ భాగ్యాన్ని అంటున్నారు ఇక్కడ వృందావన్ దాస్ ఠాకూర్. శ్రీ ఆనంద దేఖిలేక జే సుకృతి జవాన్ తానే దేఖిలో ఖండే సంసార బంధన్. ఈ విధంగా ఎవరైతే ఆ భాగ్యవంతులు చూశారో భగవంతుడి యొక్క లీలల్ని స్వయంగా వాళ్ళ కళ్ళతో దర్శనం చేసుకున్నారు, ఆనందాన్ని పొందారో, ఆ ఆనందంతో వారి యొక్క భౌతిక బంధం అంతా తెగిపోయింది. వాళ్ళ భౌతిక బంధనాల నుంచి ముక్తులైపోయారు. ఎవరైతే ఇలా నిమాయి లీలలు చేస్తున్నాక వాళ్ళు దర్శించుకున్నారో నిమాయిని ఆనందాన్ని. హైల పాపిష్ట జన్మ నా హైల థకాన్ హైల నా వంచిత సే సుఖ దర్శన్. సో ఇప్పుడు బృందావన్ దాస్ ఠాకూర్ అంటున్నాడు, నేను నాలాంటి పాపాత్ముడు ఆ సమయంలో జన్మించలేదు. అలా భగవంతుడు ఈ లీలలు చూసేటప్పుడు ఒకవేళ నేను జన్మించి ఉంటే నేను కూడా ఆ పాపాల నుంచి ముక్తున్నైపోయేవాడు. నా పాపాల నుంచి నాకు ఆ భాగ్యం కలగలేదు. అందుకనే భగవంతుడు నన్ను చీటింగ్ చేసేస్తాడు. ఆ టైంలో అంటే నాకు ఆ టైంలోనే నేను కూడా జన్మ తీసుకుని ఉంటే బాగుండేది, నా పాపాల గురించి కూడా నేను ముక్తున్నైపోయేవాడిని అనేసి ఆథర్ బృందావన్ దాస్ ఠాకూర్ అంటారు. చెప్పాను కదా, బృందావన్ దాస్ ఠాకూర్ ఎవరో కాదు, శిల వ్యాసదేవే. ఆయన గౌరలీలలో మనకి బృందావన్ దాస్ ఠాకూర్ రూపంలో వచ్చి ఆయన మనకి చైతన్య భాగవత్ అని గ్రంథాన్ని ఇచ్చారు. ఎక్కడి నుంచి మనకి చైతన్య మహాప్రభు యొక్క బాల్య లీలలు, ఇంకా యవ్వన లీలలు చాలా విస్తృతంగా వర్ణించబడ్డాయి. ఇవన్నీ చైతన్య చరితామృతులు లేవన్నమాట. అందుకనే నేను ఇక్కడ ఇందులో చర్చించుకుంటున్నాను అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆయన స్వయంగా వ్యాసదేవరే, అసలు ఆయనేం పాపాత్ముడు కాదు, ఒక విధంగా ఆయన గొప్ప వైష్ణవ ఆచార్య. అయినా కానీ మనందరికీ ఒక ఉదాహరణను వ్యక్తం చేస్తున్నారు. ఎలా నమ్రత భావనతో మనము ఎప్పుడు భగవంతుడి కృపను ఆశిస్తూ ఎలా ప్రాధేయపడాలి, కోరుకోవాలి అని. సో ఈ విధంగా ఆయన అంటున్నాడు అనమాట, నాకు అటువంటి భాగ్యం కలగలేదే, నేను ఆ సమయంలో జన్మించలేదే, తర్వాత జన్మించాను, ఈ లీలలు చూడలేదు అని అంటాను. బృందావన్ దాస్ ఠాకూర్ తర్వాత జన్మిస్తారు. సో అందుకని తథాపి హై కృపా కర గౌరచంద్ర శలీల స్మృతి మోరా హౌక జన్మ జన్మ. సో ఆయన గౌరచంద్ర అంటే నిమాయిని కోరుకుంటున్నాడు, దయచేసి నాకు దయ చూపించండి గౌరచంద్ర, మీ యొక్క ఈ లీలల్ని నేను జన్మ జన్మాంతరము గుర్తుంచుకునే విధంగా నాకు కృప చూపించండి అని ప్రార్థించుకుంటున్నాడు. సో మనం కూడా అలా ప్రార్థించుకోవాలి. ఈ చైతన్య మహాప్రభు లీలలు ఇప్పుడు 3 days, ఈ రోజు 4th డే మనం చర్చించుకున్నాము. నిన్న గౌర పూర్ణిమ, ఈ రోజు జగన్నాథ్ మిశ్ర ఉత్సవము. సో గౌరంగ మహాప్రభు యొక్క లీలల్ని మనం అలా ఎప్పుడు గుర్తుంచుకునే విధంగా ఉండాలి, మర్చిపోకూడదు అని భగవంతుడిని ప్రార్థించుకోవాలి ఈరోజు. సో ఏం ప్రార్థించుకోవాలి గౌర పూర్ణిమకి అనేది కూడా మనము ఈరోజు నిన్న సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. సో ఏం ప్రార్థించుకోవాలనేది కూడా మనం ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు. సపార్షదే తుమి నిత్యానంద జత జత లీలా करे ముయి జన భృత్య హోయ తత. సో వెరెవర్ యూ అండ్ నిత్యానంద ప్రభు, మీరు ఇంకా నిత్యానంద ప్రభువులు ఎక్కడైతే లీలలు చేస్తారో మీ యొక్క పార్షదులను తీసుకోండి.
నేను అక్కడ ఉండే విధంగా మీ సేవకుడిగా నాకు దయ చూపండి అని. అంటే ఎప్పుడు కూడా మీ లీలల్లో నన్ను కూడా భాగస్వాములు చేసుకోండి. ఎక్కడ మీరు చేస్తూనే ఉంటారు, ఎప్పుడు నిత్యలీలలు. కృష్ణుడు మహాప్రభు ఎప్పుడు నిత్యలీలలు చేస్తూ ఉంటారు. సో అందుకే అలా కోరుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. ఫైనల్ గా శ్లోకం, లాస్ట్ శ్లోకం వచ్చేసింది 287. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాదజన బృందావన దాస తచ్చుపదయుగే గానం. సో ఏం గానం చేస్తున్నాడంట? బృందావన్ దాస్ ఠాకూర్ అని. బృందావన్ దాస్ తచ్చుపదయుగే గానం. ఇలా నిత్యానంద ప్రభు, ఇంకా చైతన్య మహాప్రభు, ఇంకా నిత్యానంద ప్రభువే నా యొక్క ప్రాణం, నా యొక్క జీవితం అనే విషయాన్ని నేను ఇక్కడ గానం చేస్తున్నాను, వాళ్ళ పాద పద్మాల యొక్క శరణులో ఉంది అనేసి బేసికలీ ఇక్కడ నేను చెప్తున్నాను. దీంతో ఈ యొక్క అధ్యాయం యొక్క అనువాదం, తాత్పర్యం అన్ని ముగుస్తున్నాయి. సో మనము ఇంకా నెక్స్ట్ ఒక అధ్యాయం ఉంది, డిఫీటింగ్ దిగ్విజయ్. అది ఎప్పుడైనా తర్వాత చర్చించుకున్నాము. దిగ్విజయ్ కాశ్మీర్ నుంచి వస్తాడు, ఆయన ఆ పండితుడిని ఓడించేస్తాడు నిమాయి. అది సపరేట్ గా చర్చించుకోవాల్సింది, ఇలా విస్తృతంగా ఎప్పుడైనా మళ్ళీ చర్చించుకున్నాము. సో అలా చాలా లీలలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా మనము చూడవలసింది ఏంటంటే, గౌర పూర్ణిమ అయిపోయింది నిన్న. ఈరోజు జగన్నాథ్ మిశ్ర ఉత్సవం అన్నమాట. జగన్నాథ్ మిశ్ర ఉత్సవం అంటే ఈరోజు జగన్నాథ్ మిశ్ర తనకు సంతానం ఇలా నిమాయ్ కలిగాడనే ఆనందంతో ఆయన ఉత్సవం జరుపుకుంటారు ఈరోజు. అదే ఈ జగన్నాథ్ మిశ్ర ఉత్సవం. సో ఈరోజు ఆ జగన్నాథ్ మిశ్ర ఉత్సవం ఆయన ఎలా సంబరాలు చేసుకుంటాడు, ఎలాగైతే కృష్ణుడు పుట్టిన తర్వాత దాని తర్వాత ఆయన నెక్స్ట్ డే, జన్మాష్టమి రోజు కన్నా నెక్స్ట్ డే వచ్చి నందోత్సవం అవునా. నందోత్సవ రోజు నంద మహారాజు ఆ సెలబ్రేషన్ చేసుకుంటాడు, చాలా గొప్పగా సెలబ్రేషన్ చేసుకుంటాడు. అందరూ దేవతలు కూడా వచ్చి పాల్గొంటారు. చాలా గొప్పగా సెలబ్రేషన్ ఉంటుంది. అందరూ వెన్నె, పాలు అన్నిటితో అభిషేకం చేస్తారు, ఇంకా ఒకరినొకరి పైన చల్లుకుంటారు, చాలా ఆనందంగా గడుపుకుంటారు అన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ కూడా భగవంతుడు ఆవిర్భించిన తర్వాత యాక్చువల్లీ జగన్నాథ్ మిశ్ర తన ఇంట్లో కూడా ఈ ఆనందాన్ని, మహాప్రభు నిమాయి జన్మించాడనే ఆనందాన్ని జరుపుకుంటారు అనమాట. సో అది చాలా పెద్ద ఎపిసోడ్. మళ్ళీ అది ఇప్పుడు స్టార్ట్ చేయడం కుదరదు, మళ్ళీ ఎప్పుడైనా చర్చించుకుందామంట. బ్రీఫ్గా చూడాలనుకుంటే బ్రీఫ్గా చెప్తాను నేను ఒకసారి, లేకపోతే సారీ. ఎనివే చాలా పెద్దది, ఇప్పుడు కష్టం స్టార్ట్ చేయడం, మళ్ళీ ఎప్పుడైనా చూద్దామంట. సో ఈరోజు ఎలా కొంచెం బిజీగా ఉన్నాను, నేను టెంపుల్లో కొంచెం ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వెళ్ళాల్సి వస్తుంది. సో నేను ఇక్కడే ముగిస్తాను. అందుకనే ఈరోజు చాలా చాలా ధన్యవాదాలు, ఓపిక వినందుకు. థ్యాంక్ యూ సో మచ్.